కాపు సామాజిక వర్గానికి సంబంధించిన క్రిందటిసారి విదేశీ విద్యా దీవెనకి ఇబ్బంది పడ్డారు. అప్పట్లో తెలుగుదేశం చిట్ట చివరిలో తను దిగిపోయే ముందు కొంతమందిని విదేశీ విద్యా దీవెన కిందకి పంపించింది. వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఒక ఏడాది ఫీజు అప్పుడు ప్రభుత్వం కడితే మిగతా నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం అది కట్టకుండా ఆగిపోవడంతో నానా తిప్పలు పడ్డారు. డబ్బులు ఉన్నోళ్ళు చేసుకున్నారు. లేకపోతే అప్పులు చేసి పిల్లల్ని అక్కడ చదివించాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే మళ్ళీ జగన్ టైంలో 3 ఏళ్ల పాటు చేయకుండా చిట్ట చివరిలో అంబేద్కర్ విద్యా దీవెన కాస్త వైఎస్ఆర్ విద్యా దీవెన అని మార్చి దాన్నేదో కొంతమందికి అంటే కొన్ని ర్యాంకులు వస్తే మాత్రమే అన్నటువంటిది పెట్టడం. దాంతో వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆగిపోయారు. కాపు విదేశీ విద్యా విడుదల చేయాలంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు విదేశీ విద్యా నిధులు 90 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలంటూ రాష్ట్ర జనసేన కార్యాలయం దగ్గర కాపులు నిరసన చేశారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గతంలో అనేక మార్లు మేము వినతి పత్రాలు ఇచ్చాం, ఇంతవరకు మాకు నిధులు విడుదల చేయలేదు, మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాపు విదేశీ విద్యా దీవెన సంఘం అంటూ దానికి అధ్యక్షుడిగా శ్రీనివాసరావు ఉండి ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నారు.